ప్రస్తుతం ఓటీటీ సినీ ప్రియుల కోసం సరికొత్త సినిమాలు రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజులుగా హారర్ చిత్రాలతో పాటు మిస్టరీ, సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ సైతం ఆడియన్స్ ముందుకు వస్తున్నాయి. తాజాగా తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఇప్పుడు ఓటీటీలో దుమ్ము లేపుతోంది. తెలుగులో వచ్చిన ఈ సినిమాకు అన్ని వర్గాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఓటీటీ సినీ ప్రియుల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్ చిత్రాలను రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఈ మధ్య కాలంలో ఊహించని ట్విస్టులు, థ్రిల్లింగ్ సీన్లతో వచ్చే క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఆద్యంతం సస్పెన్స్ మధ్య సాగే సినిమాలకు ఆడియన్స్ నుంచి మంచి ఆదరణ వస్తుంది. తాజాగా ఓటీటీలో ఓ తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ దుమ్ము లేపుతుంది. అదే గరుడ 2.0. దాదాపు 9 సంవత్సరాల క్రితం అంటే 2016లో ఫిబ్రవరి 26న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు నేరుగా ఓటీటీలోకి వచ్చేసింది. అయితే తమిళంలో ఆరతు సీనం అనే పేరుతో వచ్చిన ఈ చిత్రాన్ని ఇప్పుడు తెలుగులో గరుడ 2.0 పేరుతో రిలీజ్ చేశారు. గతంలో తమిళంలో సూపర్ హిట్ అయిన ఈ సినిమా భారీ వసూళ్లు రాబట్టింది. IMDb నుంచి ఈ చిత్రానికి 6.8 రేటింగ్ వచ్చింది. దాదాపు 9 ఏళ్లకు ఓటీటీలోకి వచ్చిన ఈ చిత్రానికి ఇప్పుడు మరోసారి మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా ఆహాలో టాప్ 1 ప్లేస్లో ట్రెండింగ్లో ఉందని మేకర్స్ తెలిపారు. అప్పట్లో థియేటర్లలో సత్తా చాటిన ఈ సినిమాకు ఇప్పుడు ఓటీటీలోనూ ఊహించని రెస్పాన్స్ వస్తోంది. హనుమాన్ బ్యానర్పై నిర్మించిన ఈ చిత్రాన్ని నిర్మాత బాలు చరణ్ తెలుగులో రిలీజ్ చేశారు. ఇందులో ఐశ్వర్య రాజేష్, డిమాంటీ కాలనీ ఫేమ్ అరుళ్ నిధి ప్రధాన పాత్రలు పోషించారు. తమిళంలో వరుస సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు అరుళ్ నిధి. ఇక ఇటీవలే సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో తెలుగులో భారీ విజయాన్ని అందుకుంది ఐశ్వర్య రాజేష్. ఈ చిత్రానికి ఆరివాజగన్ వెంకటాచలం దర్శకత్వం వహించారు. క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే వారికి గరుడ 2.0 సినిమా ఈ వేసవికి బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు. ఇందులో ఐశ్వర్య రాజేష్ అద్భుతమైన నటనతో కట్టిపడేసింది. ప్రస్తుతం ఈ సినిమా ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది.